మా అక్కకి అంతటి దుస్థితి పట్టించిన నిన్ను అంత సులువుగా వదిలేస్తాననుకుంటున్నావా? అందుకే అందరికంటే ముందు నీ మీదే నేను టార్గెట్ పెట్టాను. నీ నిజ స్వరూపాన్ని బయటికి లాగాను. ఎవరి దగ్గరైతే నా అక్క పరువు తీసావో వాళ్ల ముందే నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టి నీ జీవితాన్ని ఒక ప్రశ్నార్థకం చేశాను. ఏంటభి, నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా? నువ్వే అభివని, నువ్వే నందనవని ఎవరికీ తెలియని నిజం బయటికొచ్చేలా చేసింది ఎవరనుకుంటున్నావు? నేనే. రెండు వేషాలు వేస్తూ నీ కుటుంబాన్ని నువ్వెంత మోసం చేస్తున్నావో నీ వాళ్ళకి తెలిసేలా చేసింది నేనే. అభినందన, ఎందుకంత ఆవేశపడుతున్నావు? నేనింకా ఏం కావాలో చెప్పలేదు కదా. రాహుల్ ఇంటి పేపర్లో, తన ఆస్తి పేపర్లో అన్నీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేసిన బ్లాక్ మెయిలర్వి నువ్వేనా? పర్లేదబ్బి, తెలివైన దానివే. చాలా త్వరగా కనిపెట్టేశావు. అయితే ఇప్పుడేమంటావు? మీ అక్క పొందాల్సిన జీవితాన్ని నేను లాక్కున్నానని ఇప్పుడు నా జీవితాన్ని నువ్వు లాక్కుంటావా? నా కుటుంబం కోసం నేను నిలబడుతున్నందుకు నా వాళ్ళందరినీ అష్టకష్టాల పాలు చేద్దామనుకుంటున్నావా? కరెక్ట్ గా కనిపెట్టావభి. నువ్వు చేసింది మామూలు గాయం కాదు, జీవితాంతం మర్చిపోలేని గాయం. దానికి ప్రతీకారంగా